ఇలా జరిగింది. తర్వాత మళ్ళీ వెళ్ళిపోయాను నేను. ఇంటికి వెళ్ళిపోయాను. ఇప్పుడు ఇంట్లోనే ఉంటున్నారు. అంటే ఎవ్వరు అంత ఫాస్ట్ గా ఒప్పుకోరు. తెలియని ఇండస్ట్రీ కాబట్టి, తెలియని ఇండస్ట్రీ. ఇప్పుడు సడన్ గా డాక్టర్స్ ఫ్యామిలీలో పెరిగి పోలీస్ అవుతా అన్న వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయరు. ఏదైనా సడన్ గా మన దగ్గర రిలీజన్ మారుతానా, కాస్ట్ మారుతానా, లేకపోతే ఏదైనా నచ్చని పని చేస్తానా, ప్రతిదానికి ఫైటింగే. సో ఆల్ దిస్ హ్యాపెన్స్. బట్ నేనే విన్ అయ్యాను. అనుకున్నది ఇటు ఇండస్ట్రీ పరంగా కూడా మంచి సక్సెస్ రేట్ లో దూసుకెళ్తున్నావు. ఇంకెళ్తావు కూడా. లైక్ ఇంకోటి అడగబోతున్నా. సో ఆ పదం అంటే, సో ఈ జనరేషన్ లో మీకు ఏది గుర్తొస్తుందని చెప్పాలి. సో యా, పదం ఇప్పుడు చాలా ఈజీ అయిపోయింది. సో చాలా అర్థం ఉండేది. సో దాని గురించి మీరు ఏమంటారు? ఒకప్పుడు రోజులే చాలా బెస్ట్ అని నా ఫీలింగ్. ఎలా అయితే ఎర్లీ మ్యారేజెస్ అవి జరిగాయో కొంచెం అవే బెటర్ గా అనిపిస్తుంది నాకైతే. చాలా మంది తిడుతూ ఉంటారు నన్ను, ఏం మాట్లాడుతున్నావు అని చెప్పేసి. కానీ ఎందుకంటే ఫిజికల్ రిలేషన్ కోసము ఏమైపోతుందంటే అందరూ 30 years వరకు ఆగి అప్పుడు పెళ్లి చేసుకోవాలి అని అంటే ఎవరు ఆగే సిచ్యువేషన్ లో లేరు. ఎలా అయితే ఒక అమ్మాయికి పీరియడ్స్ రావడానికి మన చేతిలో లేదు, అది ఆటోమేటిక్గా నేచర్ పరంగా ఆ ఏజ్లో జరిగిపోవాల్సింది, అయిపోతుంది, ఎవరు ఆపలేరు దాన్ని. ఈవెన్ ఫిజికల్ ఫీలింగ్స్ కూడా జనాల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఏజ్లో ఉంటుంది. కొందరికి అసలు ఉండదు, కొందరికి కొంచెం లేట్గా స్టార్ట్ అవుతుంది, కొంతమందికి చాలా ఎర్లీ ఏజ్లో స్టార్ట్ అవుతుంది. సో అందుకని ఒకప్పుడు ఇలా మెచ్యూర్ అయిన తర్వాత అమ్మాయికి స్వయంవరం పెట్టేసి అబ్బాయిని కూడా చిన్న ఏజ్లోనే చేసేవారు. సో బాడీ అన్నది ఇప్పుడు మనం తినే ఫుడ్ ఎలా అయితే హెల్దీగా తినాలి, హెల్దీగా ఉండాలి, మంచి మంచి బట్టలు వేసుకోవాలి అని ఎలా అయితే అనుకుంటున్నామో, బాడీలో వచ్చే పర్సన్, ఫిజికల్ రిలేషన్ కోసం వచ్చే పర్సన్ కూడా కరెక్ట్ అయ్యి ఉండాలి, ఒక్కరే ఉండాలి అని నా ఫీలింగ్. ఎలా పడితే అలా మిస్యూజ్ చేయొద్దు ఏది కూడా, బికాజ్ దేవుడిచ్చింది. అంటే నేను చాలా నమ్ముతాను దీన్ని. సో మనకి ఒక పాజిటివ్ ఆరా అంటూ ఒకటి ఉంటుంది, ఎలా పడితే అలా వెళ్తే. సో ఈ జనరేషన్ ఎలా ఉందంటారు? ఎందుకంటే దగ్గర నుంచి చూస్తున్నారు, ఇటు ఇండస్ట్రీలో ఉన్నారు, అలాగే సమాజం చాలా గట్టిగా మాట్లాడతారు. అందుకే క్వశ్చన్ మిమ్మల్ని అడగడం జరిగింది నేను. సో ఎలా చూడొచ్చు ఈ జనరేషన్ లో? ఎందుకంటే ఇట్స్ ఈజీ అయిపోయింది. లైక్ 5 నిమిషాల సుఖాల కోసం అంటారు కదా, సుఖం కోసం. లైక్ ఎలా అనిపిస్తుంది మీకు అది వింటూ ఉంటే? నిజంగానే చాలా బాధగా ఉంది. ఎందుకంటే నేను ప్రతి ఒక్కటి చూశాను. అబ్రాడ్ వెళ్ళాను, అక్కడ చదువుకున్నాను, ఇక్కడ జాబ్ చేశాను. అండ్ ఈ ఫిజికల్ రిలేషన్స్కి సంబంధించి ఓన్లీ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉంది అన్నది మాత్రం 100% తప్పండి. ఎందుకంటే నేను అన్ని సెక్టర్స్లో వర్క్ చేసి అన్ని కంట్రీస్ తిరిగేసి వచ్చిందని. బికాజ్ నేను ఆఫ్రికా వెళ్ళాను, యుఎస్ వెళ్ళాను, కెనడాలో ఉన్నాను, ప్రతి ఒక్క దగ్గర ఉన్నాను. మీన్ JNFIలో లెక్చరర్గా జాబ్ చేశాను. సో ఇన్ని సెక్టర్స్లో ఉన్నాను, సొంతంగా బిజినెస్ పెట్టాను, ఫ్రీలాన్సింగ్ వర్క్స్ చేశాను. సో ఇన్ని ఉన్నాయి. అండ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి కూడా వచ్చాను. ఇంకోటి మర్చిపోయారు, ఏంటండి? యాంకర్. అవును, తను కూడా యాంకరే. అవునవును. ఓకే, సో ఇన్ని చేశాను కాబట్టి ఎక్కడ కూడా ఫిల్మ్ ఇండస్ట్రీ మాత్రమే ఇలా ఉంది అన్నది లేదు. ఫిల్మ్ ఇండస్ట్రీలో సెలబ్రిటీ అవ్వడము ఎంత కష్టమో, సెలబ్రిటీ అయిన తర్వాత దాన్ని నిలబెట్టుకోవడం కూడా అంతే కష్టము. అయిపోవడం ఈజీ కాదు. అది అలా నిలబెట్టుకుని వాళ్ళ ఫ్యామిలీని బ్యాలెన్స్ చేసుకుంటూ కెరియర్ బ్యాలెన్స్ చేసుకోవడం చాలా కష్టము. ఎవరైనా కానీ, ఏ అమ్మాయి అయినా అబ్బాయి అయినా చెప్పేది ఏంటంటే, స్లోగా టైం పట్టినా పర్లేదు, ఫిల్మ్ ఇండస్ట్రీకి రావాలనుకుంటే అది ఒక అద్భుతమైన ఇండస్ట్రీ, తప్పేమీ కాదు, రావచ్చు. ఎలా పడితే అలాగా ఎవరు ఏది మాట్లాడితే దానికి దూసుకెళ్ళిపోయి ఇచ్చేస్తా వచ్చేస్తా అని అనకుండా జాగ్రత్తగా అనాలిసిస్ వేసి అడుగు వేయండి అని అంటున్నా. ఎక్కడ కూడా కమిట్మెంట్ అంటూ లేదు. కమిట్మెంట్ అడిగిన వాడు ప్రాజెక్ట్ చచ్చినా ఇవ్వడు. ఫస్ట్ అది ఏ అమ్మాయి అయినా బుర్రలో పెట్టుకోవాల్సింది. చిన్న చిన్న అమ్మాయిలు హాస్టల్లో ఉండి ఊరికి ముందర వాళ్ళే చెప్తారు, నేను కమిట్మెంట్ ఇవ్వడానికి రెడీ ఉన్నాను, వచ్చేస్తానని చెప్పి. ఏమైనా సెన్స్ ఉందా? ఎందుకు ఈ టీవీల్లో వాటిల్లో దాని గురించి ప్రచారం ఎక్కువ చేస్తున్నారు. శ్రీరెడ్డి కానీ వీళ్ళు ఓవర్గా చూపించారు, అదేదో ఇండస్ట్రీ అంటే దాని మీదనే నడుస్తుందని.
కానీ తప్పు నీ బిహేవియర్ బట్టే నడుస్తుంది. ఫస్ట్ అది గుర్తుపెట్టుకో. నువ్వు ఏమైనా చెయ్యి, ఇప్పుడు నేను ఐటమ్ సాంగ్ చేస్తా, నేను బోల్డ్ సింగ్ చేస్తా, ఏమైనా చేస్తా, ఆ సీన్ వరకు మాత్రమే. మళ్ళీ ఆ డైరెక్టర్ గారు నా దగ్గర రావాలి అంటే అంతే మర్యాదగా మాట్లాడతారు. నిజంగానండి, ఎట్లాంటి అబ్బాయి అయినా కానీ ఫస్ట్ నువ్వు ఇచ్చే చనువు బట్టే ఉంటుంది. అది ఫస్ట్ ఒక నీ లిమిటేషన్ నువ్వు గీసుకుని బిహేవ్ చేస్తే బాగుంటుంది. సూపర్. సో నేనైతే అది అనుకుంటున్నాను. ఓకే, సో చాలా డీప్గా వెళ్ళిపోయావు. సో యాజ్ ఎ మీరు యాక్టర్ కాబట్టి నేను కొన్ని చెప్తా, అలా ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి నువ్వు ఇప్పుడు. లైక్ ఇప్పుడు నేను డైరెక్టర్ అనమాట. ఎందుకండి? డైరెక్టర్, ఇప్పుడు మీరు ఆర్టిస్ట్ అనమాట. సో రెడీయా? నాకు నవ్వు వస్తుంది అయినా మిమ్మల్ని చూస్తుంటే. ఎందుకు జోకర్లా ఉన్నా? కొంచెం అలానే అన్నారు. ఓకే, రెడీ. సో నేను ఏది అడిగినా మీరు ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి. ఓకే, ట్రై చేస్తా. ఓకే, సో లైక్ ఫుల్ వర్షం పడుతుంది. సో ఆ స్వింగ్స్ ఎట్లా ఉంటాయి? ఫుల్ వర్షం పడుతుంది, మీరు ఇప్పుడు యాక్టింగ్ చేయాలి. ఫుల్ వర్షం పడుతుంది, పై నుంచి చుక్కలు పడుతున్నాయి. చేయండి, అప్పుడే అయిపోయింది. వర్షం పెట్టినట్టు అయిపోయింది. మీరు మాట్లాడుతున్నారు, మీరు కూడా వర్షంలోనే ఉన్నారు. అబ్బో, వేసింది పంచు. చేయండి, రెడీ రెడీ. నేను డైరెక్టర్ అనమాట, నాకు పైన అంబ్రెల్లా పట్టుకున్నాను. ఇంకేదైనా చెప్పొచ్చుగా వర్షం కాకుండా. వర్షం లైక్ ఫుల్ హీట్, ఫుల్ ఎండ కొడుతుంది. సన్ స్క్రీన్ ఏది నాది? నెక్స్ట్ మార్చాలి మీరు. ఎంతసేపు నన్ను ఎండలో యాక్టింగ్ చేస్తారా? నెక్స్ట్ ఇప్పుడు మూడ్ స్వింగ్స్, మూడ్ వస్తుంది మీకు. యాక్టింగ్, అది యాక్టింగ్ లా ఏది అడిగినా చేయాలి. మీ దగ్గర చేయాలా? చేయండి రెన్యూమరేషన్. నా దగ్గర అంటే చెప్తున్నా నేను. ఆ స్వింగ్స్ ఎలా ఉంటాయి? మూడ్ స్వింగ్స్, మూడ్ వస్తుంది మీకు. ఇప్పుడు ఆ స్వింగ్ ఎలా ఉంటుంది అంటే మూడ్ అంటే ఏ మూడ్? ఏదో మూడ్. నాకు ఎక్కువ కోపం మూడే వస్తుంది. కోపం, సరే కోపం మూడ్ రాని. ఏమనుకుంటున్నారా? వామో, డైలాగ్ తిట్టేస్తున్నావు నన్ను. సో ఇప్పుడు మూడ్ స్వింగ్స్, ఫుల్ వర్షం పడుతుంది, ఫుల్ చలి పెడుతుంది, ఎవరు లేరు పక్కన. సో మన ఇద్దరమే ఉన్నాం. అది అసలు ఒప్పుకోను నేను. అరే మన ఇద్దరమే ఉన్నాం, కింద ఫుల్ ఫైర్. అప్పుడు ఏం చేస్తావు నువ్వు? మంట కాపుకుంటారు మాత్రం మనకు. ఇంకేం వచ్చి నన్ను హగ్ చేసుకోవాలి. ఇలాంటి పనులు నేను చేయలేను. లే, నన్ను వచ్చి ఏం చేసుకోకు. ఆ ఫీల్ నువ్వే. లైక్ నా వెనకాల ఒకటి ఉంది, గిఫ్ట్ ఇస్తున్నా, సో ఇది నేను అనుకుని చెయ్యి. ఓకే, సో ఫుల్ నేను చెప్పినట్టు. యా, ఫుల్ చలి పెడుతుంది. ఓకే, సో ఆ ఫైర్ క్యాంప్ ఉంది కింద మంట. సో ఫుల్ ఆన్ మోడ్. సో హగ్ చేయాలి. ఓకే, ఎలా ఉంది ఆ ఫీల్? అందరు ముందు పెట్టుకొని ఎలా ఉంది? ఓకే, థ్యాంక్ యూ. నిజంగా నెక్స్ట్ లెవెల్ అనమాట. సో వ్యూవర్స్ అందరూ హ్యాండ్స్ కొట్టాలి. నెక్స్ట్ లెవెల్ నిజంగా మస్తు యాక్ట్ చేసింది. సో ఇంకా వ్యూవర్స్కి, మీ ఇన్స్టా ఫాలోవర్స్కి అని, సో మిమ్మల్ని అభిమానించే వ్యక్తులకి చెప్పాలంటే ఏం చెప్తావు వాళ్ళకి? ఫస్ట్ ఆఫ్ ఆల్, నన్ను ఫాలో అయ్యే ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే వాళ్ళ వల్లనే నాకు సినిమాలు కూడా వస్తున్నాయి. సూపర్. నాకు ఎంతో కొంత మార్కెట్లో వాల్యూ ఉంది. ఎక్కడికైనా వెళ్తున్నా ఎంత అని అడగకూడదు, చాలా తప్పు. అంటే గుర్తుపడుతున్నారు, గుర్తుపడుతున్నారు. ఫర్ దట్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎప్పుడైనా ఎక్కడైనా వెళ్ళినప్పుడు మేడం ఇది మీరే కదా అని అంటారు. మా ఇంట్లో వాళ్ళు పక్కన ఉంటే మాత్రం కొంచెం. యాక్చువల్గా నాకు ఒకటి జరిగింది తెలుసా? వన్ ఆఫ్ ద ఫాలోవర్ షిరిడీలో కలిసా నేను. షిరిడీలో కలిసా నేను. ఏమైందంటే ప్రదక్షిణాలు చేస్తున్నా నేను. అంటే అక్కడ దర్శనం అయిపోయి బయటికి వచ్చిన తర్వాత బయట చిన్నది ఉంటుంది కదా, దాని చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నాను. అతను నన్ను చూస్తున్నాడు. నాకు ఎవరు ఎంత దూరం నుంచి చూస్తున్నా తెలిసిపోతుంది. కంటిన్యూగా చూస్తూ ఉంటే అర్థమైపోతుంది. నేను నాకేసే చూస్తున్నాను వీడియో ఎవడరా బాబు ఇక్కడ తగులుకున్నాడు అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంట్లో వాళ్ళందరూ ఉన్నారు, చాలా మంది ఉన్నారు ఇంట్లో వాళ్ళు. అయితే అతను కొంతసేపటికి నా దగ్గరకు వచ్చాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా నాకేసే చూస్తున్నారు. అతనికి ఫ్యామిలీ ఉంది, వాళ్ళందరూ నాకేసే చూస్తున్నారు. ఏంటి ఏమైనా నేను ఎక్కడైనా కాలు తొక్కేనా అతన్ని ప్రదక్షిణాలు చేసేటప్పుడు, అలా తిట్టడానికి వస్తున్నట్టున్నాడని అనుకున్నాను. భయమైంది. మేడం ఒకసారి మీతో మాట్లాడాలి, పక్కకు వస్తారా అని అన్నాడు. అయిపోయింది, ఏదో ఉందనుకున్నా. మా ఇంట్లో ఏమైంది అని అడుగుతున్నారు.
ఏం కాదు ఉండండి ఫస్ట్ మీరు ఇక్కడ అని." మా వాళ్ళందరూ లేచి నిలబడ్డారు, వాడు ఎవడో వచ్చాడు అబ్బాయి అని. మా దాంట్లో చాలా ఫాస్ట్ గా ఉంటది రియాక్షన్. అంటే "మేడం తాక్షవి కదా మీరు" అని అంటే అవునండి అని అన్నా. ఇన్స్టాలో మీ ఫాలో అవుతున్నారండి. అమ్మయ్యా ఇన్స్టా ఫాలోవరా, నేనేదో చేసి నేనేమలేదు. ఫోన్స్ నాట్ అలౌడ్ కదా ఎలాగో లోపల. పాపం ఆ వ్యక్తి. సో ఇప్పుడు చూస్తుండొచ్చు మీ ఇంటర్వ్యూ, ఎందుకంటే ఫాలోవర్ కాబట్టి తను ఇక ఖుషి అవుతాడు ఇప్పుడు ఇక. అవునవును, పర్సనల్ గా మెసేజ్ చేశాడు. తర్వాత నేను కూడా ఐ హ్యాడ్ అ గుడ్ కాన్వర్సేషన్ విత్ హిమ్. బట్ ఎక్కడో షిరిడీలో కూడా నా ఫాలోవర్స్ అక్కడ నుంచి గుర్తుపట్టారంటే నిజంగా ఇన్స్టాగ్రామ్ వల్ల నాకు చాలా మంచి జరిగింది, సోషల్ మీడియా వల్ల. ఓకే, మొత్తానికి రుణపడి ఉంటా అంట సోషల్ మీడియాకి. తప్పకుండా. సో మీరు యాక్టింగ్ ప్రొఫెషన్ లోనే ఉన్నారు. సో జానీ మాస్టర్ ఇప్పుడు ఇష్యూ ఒక సంచలనం